హాయ్ హలో వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఈరోజు ఈ ఎండు చేపలతో కర్రీ చేద్దాం అనుకుంటున్నా. కర్రీ చూసేయండి. చూడండి, నేనైతే ఈ బొమ్మిడీలని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోండి. ఇలా చక్కగా వాష్ చేసుకుంటే ఇసుక లేకుండా ఉంటుంది. ఇలా కడుక్కొని వీటన్నిటిని పక్కన పెట్టుకొని నేనైతే ఈ కర్రీకి సరిపోయేటి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను. టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ చక్కగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఈ ప్యాన్లో కర్రీకి సరిపడా ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఫస్ట్ అయితే నేను కడిగి పెట్టుకున్న ఈ బొమ్మిడీలు ఉన్నాయి కదా, వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి. కొంతమంది అయితే అలాగే వేస్తారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నా వీటిని. చూడండి, కొద్దిగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నిటినీ బౌల్లో తీసుకున్న తర్వాత ఇదే బౌల్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేగిన తర్వాత మీ దగ్గర కస్తూరి మెంతి ఉన్నట్టయితే కొంచెం వేసుకోండి. ఇది వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. కస్తూరి మేతి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను, దీంట్లోకి వేస్తున్నాను. చూడండి, ఈ కర్రీకి ఆనియన్స్తోని టమాటాతోనే టేస్ట్ బాగా వస్తుంది. వీటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈజీగా ఈ కర్రీ ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గడానికి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఆనియన్స్ చాలా ఫ్రై అయినాయి చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతుంటేనే బాగుంటుంది కర్రీ కూడా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంతోనే చాలా రుచిగా ఉంటుంది.
ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా, పచ్చి వాసన పోయేలాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ హోల్ గరం మసాలా వేస్తున్నాను చూడండి. దీంట్లోకి కారం కూడా వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను చూడండి. దీన్ని బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టమాటాని వేస్తున్నా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటా అండి ఇది, దీన్ని వేస్తున్నా. ఈ టమాటాను కూడా బాగా కలుపుకొని దీన్ని బాగా ఉడికించుకుందాం. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుదాం. ఒకసారి కర్రీని చూద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ఆనియన్స్ టమాటా అన్నీ బాగా ఉడికిన తర్వాత దీంట్లో చివర్లో కొంతమంది అయితే ముందుగానే ఆ ఎండు బొమ్మిడీలను వేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేయడంతో ఆ బొమ్మిడీలు అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి, క్రిస్పీగా. ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ ఎండు బొమ్మిడీలని వేస్తున్నాను. ఇది తినడానికి చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేనట్టయితే మొదట ఆనియన్స్ వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకున్నప్పుడు అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. కొంతమంది ఇలా ఇష్టపడతారు, నేనైతే ఇలానే వండుతా. అది కాసేపు అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టి దీన్ని ఇలా కుక్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చికెన్ మటనే కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే కుక్ చేసుకుంటారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని అయితే నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నా. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే.